అది 1943 ఫిబ్రవరి 9వ తేదీ. ఇంకా చీకటిగానే ఉంది. ఆ చీకటిలోనే నేతాజీ హాసన్ ఇద్దరినీ ఒక జలాంతర్గామి కమాండర్ యూసన్బర్గ్ ఆహ్వానించాడు. వారిద్దరూ దానిలో ప్రవేశించగానే దాని తలుపులు మూసుకుపోయాయి. వెంటనే అది సముద్ర జలాల క్రింద అదృశ్యమైపోయింది. అది నమూనా 9 రకానికి చెందిన చిన్న జలాంతర్గామి. లోపల ఊపిరి ఆడని వాతావరణం. లోపల ఎటు తిరిగినా డీజిల్ నూనె వాసనే. ఒక దారి పక్కన గల ఖాళీలో నేతాజీ పడక ఉంది. తిండి కూడా డీజిల్ వాసన కొడుతూనే ఉంది. అటువంటి వాతావరణంలో నేతాజీ 3 నెలలు గడవవలసి వచ్చింది. ఆ జలాంతర్గామి మొదట డెన్మార్క్ జలాలలో ప్రవేశించింది. తరువాత నార్వే తీరం వెంట వెళ్లి ఉత్తర సముద్రం ద్వారా అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించింది. దాని ప్రయాణం తొలి దశలో దానిని ఒక జలాంతర్గాముల దళం, ఒక మందు పాత్రలను ఏరివేసే పడవ కాపాడాయి. కాని అవి జర్మనీ ఆధీనంలో గల జలాలను దాటిన తరువాత దానికి భద్రత లేకుండా పోయింది. ఏ నిమిషంలో ఏ శత్రు నావికాదళం లేదా వైమానిక దళం దానిని నాశనం చేస్తుందో తెలియని భయంకరమైన స్థితి ఏర్పడింది. అది ప్రతి రాత్రి నీటిపైకి వచ్చి ఉపరితలం మీద ప్రయాణించే తన బ్యాటరీలను విద్యుత్ శక్తితో నింపుకోవాలి. రాత్రిలు నిర్ణీత మార్గాలలో నీటి క్రిందనే అది ప్రయాణం చేయాలి. ఈ విధంగా అంతా నేతాజీకి ముందే చెప్పబడింది. ఆయనను క్షేమంగా తీసుకుని వెళ్లటానికి ఎటువంటి హామీని ఎవ్వరూ ఇవ్వలేదు. పైగా ఆయన ఆ షరతులన్నింటినీ ఏ సంకోచం లేకుండా ఆమోదించాడు. ఆ జలాంతర్గామిలో అప్పుడప్పుడు సుభాష్ చంద్రుడు అతి విచారకరమైన పరిస్థితులలో బ్రతకవలసి వచ్చింది. అప్పుడు కూడా ఆయన ఒక రోజైనా విశ్రాంతి తీసుకోలేదు. ఆ జలాంతర్గామిలో ప్రవేశించిన రోజు నుండి ప్రాచ్య దేశాలలో తను నడవవలసిన పోరాటానికి కావలసిన సైన్యాలను ఏర్పాటు చేయటానికి తన దగ్గర గల పథకాలను అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. ఆయన అలవాటు ప్రకారం ప్రతి పథకాన్ని సమగ్రంగా సవివరంగా అధ్యయనం చేశాడు. ఒకనాడు ఆయన తనకు బాగా ఇష్టమైన ఝాన్సీ రాణి పటాలం నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక శత్రువుల సరుకుల విమానం కనిపించింది. దానిమీద దాడి చేయమని ఆజ్ఞ జారీ అయింది. ఆ జలాంతర్గామిని నడిపించే యంత్రాల దగ్గర ఉన్న మనిషి పొరపాటు వలన ఆ జలాంతర్గామి ఉపరితలం పైకి వచ్చింది. దానిని చూసి శత్రువుల విమానం తన మార్గాన్ని మళ్లించి ఆ జలాంతర్గామి మీద దండెత్తటానికి అతి వేగంగా క్రిందికి దిగింది. ఆ జలాంతర్గామి నీటి కిందకు దింపమని దాని కెప్టెన్ అరిచాడు. కాని అతని ఆజ్ఞను వెంటనే శిరసావహించటం సాధ్యం కాలేదు. ఆ జలాంతర్గామి పూర్తిగా నాశనం కావటానికి మరికొన్ని క్షణాల కాలం చాలు. ఆ జలాంతర్గామిలో సహజంగా ప్రతి వ్యక్తి భయపడ్డాడు. కాని ఒక ఆయన నిర్భయంగా ఉన్నాడు. చాలా మంది ముఖాలలో చావు కనిపించింది. హసన్ హృదయం కృంగిపోయింది. కాని నేతాజీ మరో ప్రపంచంలో ఉన్నాడు. హాసన్ నిర్లక్ష్యానికి సమ్మతి తెలియజేస్తున్నట్లు అరుస్తూ, హాసన్, నేను ఒకే అంశాన్ని 2 సార్లు చెప్పను, కాని నువ్వు దానిని రాసుకోవడం లేదు అన్నాడు సుభాష్ చంద్ర. ఈలోగా శత్రువు విమానం ఆ జలాంతర్గామిపై గర్జించుతూ వెళ్ళింది. అయితే ఆ జలాంతర్గామి అప్పుడే నీటిలోకి వెళ్ళింది. అయినా అది నీటిలోకి వెళ్లే ముందు ఆ విమానం దానిని ఒక కుదుపు కుదిపింది. తరువాత తన సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆ ప్రసిద్ధ భారతీయ అతిథి నుండి, ఆయన సహాయకుని నుండి వాళ్లు గుణపాఠం నేర్చుకోవలసి ఉందని ఆ జలాంతర్గామి కెప్టెన్ అన్నాడు. ఏ క్షణంలోనైనా చావుని కలిగించగల క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోగలగటంలో సుభాష్ చంద్రుడు, ఆయన సహాయకుడు కనపర్చిన హృదయ గాంభీర్యాన్ని ఆయన మెచ్చుకున్నాడు. శత్రువుల ఓడలను, విమానాలను ధిక్కరించుతూ ఆ జలాంతర్గామి అట్లాంటిక్ మహాసముద్రం దాటి గుడ్ హోప్ అగ్రం దాటి ఆ ఏప్రిల్ నెల మధ్యలో హిందూ మహాసముద్రంలో ప్రవేశించింది. మడగాస్కర్ కు నైరుతి వైపు సముద్ర సంబంధమైన 400 మైళ్ల దూరాన గల మొజాంబిక్ ఛానల్లో ఆ జర్మనీ జలాంతర్గామి ఒక జపాను జలాంతర్గామిని కలవాలి. I-29 అనే ఆ జపాను జలాంతర్గామి రావాల్సిన సమయానికి ఒక పూట ముందుగానే పెనాంగ్ నుండి అక్కడికి చేరింది. జూజీ ఇజు దాని అధిపతి. కొన్ని గంటల సేపు ఆ ప్రాంతం అంతా తిరిగి తిరిగి చివరికి చీకటి పడే ముందు అది ఒక చిన్న జర్మనీ జలాంతర్గామిని గుర్తుపట్టింది. ఆ 2 జలాంతర్గాములు మరునాడు సూర్యోదయం అయ్యే వరకు వేచి ఉండవలసి వచ్చింది. మరునాడు సూర్యోదయమైనప్పుడు సముద్రం కల్లోలంగా ఉంది. ఆ పరిస్థితిలో ఆ 2 జలాంతర్గాములు ఒకదాని దగ్గరకు మరొకటి రావటం అసాధ్యమనిపించింది. రేడియో సంభాషణ ప్రమాదకరం. ఆ నిరాశాపూర్వక పరిస్థితిలో జర్మనీ జలాంతర్గామి నుండి 2 పురుషులు సముద్రంలోకి దూకి జపాను జలాంతర్గామి వైపు ఈదారు. ఆ 2 పడవల మధ్య చేతుల ద్వారానే సంజ్ఞలు జరిగాయి. సముద్రం శాంతించలేదు. చివరికి సముద్రంలో దూకిన ఆ జర్మనీ నావికులిద్దరూ ఒక రబ్బరు తెప్ప మీద ఎక్కి ఒక జనపనార తాడు సహాయంతో వాళ్ల జలాంతర్గామి దగ్గరకు చేరారు. ఆ తాడును గట్టిగా పట్టుకుని ఆ రబ్బరు తెప్ప మీద కూర్చొని సుభాష్ చంద్రుడు, హాసన్లు ఎగిరి పడుతున్న సముద్రపు అలలను పొంచి ఉన్న షార్కులను తప్పించుకుని ప్రతి అంగుళాన్ని అతి కష్టంతో జయించుతూ జపాన్ జలాంతర్గామిలో ప్రవేశించారు.
ఆ బదిలీ 1943లో ఏప్రిల్ 24న జరిగింది. తక్షణం బెర్లిన్ కు ఒక రేడియో సందేశం ప్రసారం ద్వారా ఆ బదిలీ వార్త చేరింది. అదొక చరిత్రాత్మకమైన బదిలీ. రెండవ ప్రపంచ యుద్ధ చరిత్ర పుటలన్నిటిలోనూ శత్రువుల నావికా దళాలు, వైమానిక దళాలు తిరిగే చోట ఒక జలాంతర్గామి నుండి మరొక జలాంతర్గామిలోకి ప్రయాణీకులను బదిలీ చేసిన సంఘటన ఇదొక్కటే. బ్రిటిష్ గస్తీ దళాలు తిరుగుతున్న ప్రాంతం నుండి జపాను జలాంతర్గామి వెళ్లిపోయిన తరువాత ఆ ప్రయాణీకులను సుమత్రా సముద్ర తీరానికి దూరంగా ఒంటరిగా ఉన్న సబాంగ్ తీరంలో దించాలని ఆజ్ఞ జారీ అయింది. ఆరోగ్య సూత్రాల ప్రకారం సబాంగ్ దీవిలో సుభాష్ హాసన్లను నిర్భయంగా కొన్ని రోజులుంచారు. తరువాత వారిద్దరు విమానంలో ప్రయాణం చేసి 1943 మే నెల 13వ తేదీన టోక్యో చేరారు. వారికి ప్రఖ్యాతి చెందిన ఇంపీరియల్ హోటల్లో బస ఏర్పాటు చేయబడింది. తన దీర్ఘకాలిక జలాంతర్గామి ప్రయాణ కాలంలో ప్రప్రథమంగా జపాను నాయకులతో సమావేశమైనప్పుడు తను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలను గురించి సుభాష్ చంద్రుడు పథకాలు పూర్తి చేసుకున్నాడు.